ప్రప్రథంగా మా గురుదేవులు మా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరసవంచి నమస్కరిస్తూ సర్వనా జనులందరికీ కూడా భక్తులందరికీ కూడాను వారి వారి యొక్క నిత్య జీవన గమనములో కొన్ని శుభముహూర్తములు అనేవి అవసరము కాన ఆ శుభముహూర్తములు మీకు అందజేసే ప్రయత్నములో తప్పనిసరిగా కూడాను ఏ సమయంలో బాగుంటుంది ఏ సమయాల్లో బాగుండదు అని తెలియజేసే దాంట్లో ఏ సమయంలో మనం ఏ పని చేయొచ్చు లేకపోతే ఆ సమయంలో ఎటువంటి మాటలు అనుకోకూడదు అనేది కూడా మీకు తెలియాలనే సత్సంకల్పం మీద 25/11/2020 నుంచి 1/12/2020 కూడా నా మధ్య జరిగేటువంటి ఏ రోజు ఏ నక్షత్రాలు వస్తున్నాయి ఏ రోజు ఏ రకమైనటువంటి కార్యాలు ఉన్నాయి మీ ముందు వస్తున్నప్పుడు నేను చక్కగా 1-2 సార్లు ఈ యొక్క వీడియోని చూసి మీ పనులు మీరు చేసుకోండి. సర్వ శుభ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యం అవుతాయనేది మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ నేను ఆరాధించే గ్రహ దేవతల అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ముందుగా 25వ తారీఖు 11వ నెల 2020 బుధవారం ఏకాదశి తిథి చక్కగా ఉత్తరాభద్ర నక్షత్రం అంటే చిలుకు ఏకాదశి పర్వదినం కూడా అంటుంది. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా కూడా వర్ణించబడిన 25వ తారీఖు నాడు మనం వర్జించాల్సిన టైం ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయంలో ఏ పని కూడా అంటరాదు ముట్టరాదు చేయరాదు. నిత్యకృత్యం ఉద్యోగాలు కూడా వంట చేసుకోవడం మినహా మిగతా ఏదైనా కూడా కొత్త విషయాలు ప్రస్తావన అనేది పనికిరాని సమయాలు చూసినప్పుడు వర్జం అనేది లేదు. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దుర్ముహూర్తం ఉదయం 11:24 నుంచి 12:09 చక్కగా రావుకాలం ఉదయం 12 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9 వరకు, గుళికాలం 10:30 నుంచి 12 వరకు నడుస్తున్నది. ఇక ఈ సమయాల్లో ఎట్టి పరిస్థితులు ఎవరు ఏ పని చేయరాదని విరమించుకుంటున్నా. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం చెప్పాను కదా 25వ తారీఖు, ఆ నక్షత్రానికి తారాబలాలు అవసరం. అంటే ఏ స్త్రీ కానీ పురుషులు కానీ వారు ఏ పని చేయాలన్నా ఈ నక్షత్రం వాళ్ళు కనుక నేను చెప్పే సమయాల్లో కనుక చేస్తే శుభతరంగా ఉంటుంది. ఆ నక్షత్రాల పేరు చెప్తున్నా వినండి. అశ్విని మగ మూల, కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ, మృగశిర చిత్త ధనిష్ట, పునరసు విశాఖ పూర్వభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి. ఈ నక్షత్రం కలిగినటువంటి పేరు మొదటి అక్షరం వల్ల కానివ్వండి జన్మ నక్షత్రం వల్ల తెలిసినటువంటి వాళ్ళు శుభకార్యాలు చేసే సమయం చెబుతారు. ఉదయం 6:10 నుంచి 6:50, 9:10 నుంచి 9:50, 1:40 నుంచి 2:50, 4:10 నుంచి 4:50 ఈ యొక్క బుధవారం రోజు వాళ్ళు శుభం చేయొచ్చు. ఈ సమయంలో మీరు శుభకార్యాలు చేసి శుభం పొందండి. అలాగే 26వ తారీఖు 11/20 ద్వాదశి కాన ఎటువంటి శుభముహూర్తములు లేవని నిర్ణయించబడింది. కాబట్టి 26వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి నా బ్రహ్మత్వంతో నరసింహ దివ్యక్షేత్రంలో జరుగుతున్న వికాంతేశ్వర ప్రణవ మహాయాగంలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం వస్తుంది. మీ డాక్టర్ సంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూసుకొని మీ బంధువులకు కూడా తెలియజేయండి. ఆల్రెడీ 16/11/2020 ప్రారంభించబడినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ వికాంతేశ్వర ప్రణవ మహాయాగంలో 26వ తారీఖు జరగబోయేవి ద్వాదశి వచ్చేస్తారు. దాన్నే క్షీరాబ్ది ద్వాదశి కనుక రోజు పుణ్యపర్వదినం కనుక పనికిరాదని చెప్పారు. ఇకపోతే 27/11/2020 శుక్రవారం 8 గంటలకు త్రయోదశి వచ్చింది. అంతకుముందు కూడా ద్వాదశి ఉంది అక్కడ దాకా, కానీ త్రయోదశి వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను అశ్విని నక్షత్రం ప్రారంభం అవుతున్నది. అంటే 27/11/2020 అన్నమాట. ఇది ఈరోజు ఏంటి ఏ సమయంలో మనం ఏ పనులు చేయకూడదని చూసినప్పుడు వర్జం పగులు లేదు, రాత్రి కూడా ఉంది కానీ మనకు అవసరం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:11, మళ్ళా దుర్ముహూర్తం 12:09 నుంచి 12:53, రావుకాలం 10:30 నుంచి 12 వరకు, యమగండం 3 నుంచి 4:30 వరకు, గుళికాలం 6 నుంచి 7:30 వరకు ఉంది. కానీ ఈ సమయంలో ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా ఏ యొక్క మంచి శుభకార్యాలు చేయకుండా ఉండవు మంచిదనేది నా 40 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చెప్పినటువంటి ఒక అపారమైనటువంటి విషయాల మీద సమగ్రంగా పరిశీలించే చెబుతున్న విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా కూడాను వీరు చేయవలసిన టైం చూసుకున్నప్పుడు మధ్యాహ్నం 1:10 నుండి 3:40 వరకు, సాయంత్రం 5:10 నుంచి 5:50 ఇంతవరకే ఉంది ఈరోజు శుక్రవారం రోజు. మిగతావన్నీ కూడా వాళ్ళకి అంత అనుకూలంగా లేవు కనుక ఎవరేం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక పోతే ముఖ్యంగా 28వ తారీఖు 11/11/2020
2020 శనివారం శని త్రయోదశి పర్వదినం కనుక ఆ రోజు ఎలాంటి కార్యం చేద్దాం. శనేశ్వరుడు అత్యంత ప్రీతికరమైన రోజు. శని భగవాన్ సంబంధించిన తెల్ల తైలాజ్య చెరు హోమ అభిషేకాలు ప్రకాశం జిల్లా జురుమల నరసింహుడు దివ్యక్షేత్రంలో అగస్త్య మహాముని ప్రతిష్టాన లింగరూప శని భగవానుడికి నా బ్రహ్మత్వం చేస్తున్న కార్యక్రమం కనుక దాంట్లో అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది కనుక ఎక్కడున్నా ఎవరు ఎక్కడ చేసినా ఎవరు ఎక్కడ చేస్తారనేది పాయింట్ కాదు, కానీ చేయాల్సినటువంటి విధానం ఉంది కనుక ఈ కార్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఎప్పుడు కూడాను మీకు సంపూర్ణ స్థితి కలిగిందని శనివారం రోజు కూడా ముహూర్తం లేదు. తర్వాత 29వ తారీఖు కానీ కూడా ఎలాంటి శుభ సమయాలు లేవు. ఆ రోజు చతుర్దశి కృత్తికా నక్షత్రం కనుక ఆ రోజు కూడాను లేదంటే 27వ తారీఖు మాత్రమే ఉంది. అది కూడా రశ్మి నక్షత్రం సరిపోయింది కదా. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునరుసు, విశాఖ, పూర్వభద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళు మాత్రమే ఇందాక నేను చెప్పిన శుభ సమయాలు చేసుకోండి. అంటే ఇప్పుడు 29వ తేదీ వరకు కూడా ఒక 27 ఉంది, తర్వాత 28, 29 లేవు. తర్వాత 30వ తారీఖు గురించి ఒక తర్వాత ఆలోచిద్దాం. 30/11/2020 పౌర్ణమి అద్భుతంగా సోమవారం, రోహిణి నక్షత్రం అన్ని బ్రహ్మాండం కలిసి వచ్చినాయి. పౌర్ణమి మంచిది, రోహిణి నక్షత్రం చంద్రుడికి సంబంధించిందే. ఆ రోహిణి నక్షత్రం చంద్రుడు అవుతాడు. ఆ చంద్రుడికి సంబంధించినటువంటి ఆ రోజున ఎలా ఉందో చెప్తాను. ముందు ముఖ్యంగా కూడా పగులు వర్జం అనేది లేదు. ఇక మిగతా దుర్ముహూర్తం వచ్చేళ్ళకి 12 గంటల 11 నిమిషాల నుంచి 12 గంటల 50 నిమిషాలు మధ్యాహ్నం. దుర్ముహూర్తం మళ్ళీ 2 గంటల 25 నిమిషాల నుంచి 3 గంటల 9 నిమిషాలు. రాహుకాలం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. యమగండం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. గుళికాలం 1 గంట 30 నిమిషాలు 3 గంటల వరకు. ఈ సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇదేపై ఎటువంటి శుభ కార్య మాటలు కానీ ఏదైనా కలుసుకోవడం కానీ, కారు కొట్టడం, బళ్ళు కొట్టడం, తిరగడం, ప్రయాణించడం పనికిరాదనేది నీకు ఉన్న లక్ష్యం. ఇకపోతే వాళ్ళు అంటే ఈ రోహిణి నక్షత్రం సమర్పించినటువంటి వాళ్ళు ఏ నక్షత్రాలు చేసుకోవాలంటే అశ్విని, మఘ, మూల, అలాగే కూడాను కృత్తిక, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రం వాళ్ళు చేసుకునే సమయాన్ని చూసినప్పుడు ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 50 నిమిషాలు కూడా ఇటువంటి శుభకార్యాలను ప్రార్థించవచ్చు. మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాలు. సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాలు. ఇంతవరకే దీనికి మనకు ఉన్న సమయం అనేది ఉన్నది. ఈ సమయంలోనే ఈ యొక్క పౌర్ణమి సోమవారం రోజు మా భక్తులు ఇందాక నేను చెప్పిన నక్షత్రం వాళ్ళు శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇకపోతే 1/12/2020 మంగళవారం వచ్చింది కాన ఆ రోజు ఎటువంటి శుభకార్యం లేదు. కేవలం అగ్ని సంబంధిత కార్యక్రమాలు మాత్రమే మనం ఉపయోగపడుతున్నాం. అంటే 1 వరకు కూడాను ఇది లేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు చెప్పింది ఏంటి, నేను మీకు పర్వదినాలుగా చెప్పబడింది 25వ తారీఖు మంచిదని చెప్పాను, తర్వాత 27వ తారీఖు చెప్పాను, తర్వాత 30 ఉన్నాయి వీటిలో. అంటే 25 నుంచి 1 వరకు కూడాను 3 పర్వదినాలే ఉన్నాయి కనుక ఈ 3 పర్వదినాల్లోనే అంటే మంచి పుణ్యమైన సమయంలో మీరు నేను చెప్పిన సమయాన్ని ఆచరించి నేను చెప్పిన నక్షత్ర జాతకులు కనుక ఏదైనా జాయింట్ వ్యాపారం కానీ, కొత్త కారు కొనండి, కొత్త కారు ప్రయాణించం చేయండి, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడానికి ప్రయత్నించండి. ఇంకా లేకపోతే అమ్మాయిని చూడడానికి వెళ్ళండి, అబ్బాయిని చూడడానికి వెళ్ళండి, ఇంకా ఏదో శుభలేఖలు అచ్చురించడానికి ప్రయత్నించండి, విదేశాలకు వెళ్ళడానికి స్టార్టింగ్ కోసం ప్రయత్నించండి. కొంతవరకు మీకు మంచి జరుగుతుందని విశ్వసిస్తూ మా అద్భుతమైన 11వ తారీఖు 16వ తారీఖు చక్కగా కూడాను 11వ నెల 2020 కార్తీక ప్రథమ సోమవారము నుండి ప్రారంభించబడినటువంటి ఆ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనేది రేపు 26/12/2020 వరకు జరుగుతుంది కనుక దీంట్లో ఇంకా భాగస్వాములు అవ్వాలనేటువంటి సత్సంకల్పం కలిగేటువంటి నా సర్వ భక్తులు కూడా కావాల్సినంత టైం ఉంది కనుక, కావాల్సిన పర్వదినాలు ఉన్నాయి కనుక దాంట్లో మీ అవకాశం ఉన్నవాళ్ళు కింద వచ్చే నెంబర్ వాళ్ళని సంప్రదించి చక్కగా కూడా ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని మీరు మీ యొక్క ఏదైనా వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యాలతో పాటు విదేశీయానం, సినీ రంగం, సర్వరకాల వ్యాపారాల్లో ఏదైనా ఇబ్బంది జరగకుండా ఉండాలనేటువంటి చిరు విశ్వాసంతో ఆశయంతో మేము ముందుంచాను. నేను చెప్పానని ఏది నమ్మాల్సిన అవసరం లే. ప్రతిదాన్ని మీరు పరిశీలించుకోండి, వాస్తవాన్ని గ్రహించండి. నాకు సంజాలు చెప్పింది ప్రాక్టికల్ కరెక్టే అనే అభిప్రాయం మనసా వాచా కర్మ కలగాలి. విశ్వాసమే మీకు విశ్వాన్ని దాటించే బలం వస్తుందని నాకు ఉన్నటువంటి నమ్మకం. విశ్వాసం ఆశయంతో పనిచేయండి. తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా నమస్కరించండి. తల్లిదండ్రుల పిల్లల సంస్కారంతో పెంచండి. గ్రహం మూలం సర్వం జగత్ మీ డాక్టర్ జంజాల శాస్త్రాన్ని తెలుసుకోండి. అలాగే శనీశ్వరుడు, లోకేశ్వరుడు అనేటువంటి పదాన్ని నేర్చుకోండి. శనీశ్వరుడు నిందించబాకండి, నిందిస్తే ఇబ్బందులు వస్తాయి. అలాగే మూఢనమ్మకాలకు వెళ్ళబాకండి.
కానీ శాస్త్రాన్ని అపహాసం చేయవాకండి. కృష్ణో నాస్తి దుర్భిక్షం. ఆవగించి అదృష్టం కోసం ఇప్పుడు చెప్పిన ముహూర్తాలు కానివ్వండి, లేకపోతే నక్షత్రాలు కానివ్వండి, జప తర్పణ హోమ దాన ప్రతిష్టాంతాలు కూడాను దానివల్ల జరుగుతాయని మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. వాస్తవానికి ఇస్తే మీరు నన్నుతో సంప్రదించడానికి ప్రయత్నించండి. మీ మనసుకు నచ్చకపోతే మీకు కూడా సంపూర్ణ దైవానుగ్రహంగా మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా. పెద్దలు నాకు అనుగ్రహించుకుని వారికి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన భావం చేస్తున్నా. నమస్కారం. శవం.